పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో జబర్దస్త్ అప్పారావు సందడి చేశారు. తాడేపల్లిగూడెం పట్టణ పరిధిలోని వీకర్స్ కాలనీలో డాన్సర్ అశోక్ ఇంటి వద్ద కాసేపు సరదాగా గడిపారు. ఈ సందర్భంగా అప్పారావు మాట్లాడుతూ తాడేపల్లిగూడెం సమీపంలోని ఆరుగోలు గ్రామంలో ఒక ప్రోగ్రాం నిమిత్తం వచ్చానని, డాన్సర్ అశోక్ తన ఇంటికి ఆహ్వానించగా ఇక్కడికి వచ్చానని తెలిపారు. దివ్యాంగుడైన అశోక్ మనోధైర్యంతో తాను చేసే డాన్సులు, ఈవెంట్స్తో మంచి గుర్తింపు పొందారని, రానున్న కాలంలో మరింత అభివృద్ధిలోకి రావాలని అప్పారావు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఈవెంట్ ఆర్గనైజర్ డాన్సర్ అశోక్ మాట్లాడుతూ ఎంతో ఆప్యాయంగా బాబాయ్ అని పిలుచుకునే అప్పారావు తమ ఇంటికి రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. అప్పారావు వెంట అశోక్ కుటుంబ సభ్యులు, బంధువులు ఉన్నారు. నమస్కారం, నేను అప్పారావు జబర్దస్త్ ఆర్టిస్టు. మా అబ్బాయి సమానుడు. తాడేపల్లిగూడెం అందరికీ చిరపరిచితుడు. అటు కొరియోగ్రాఫర్స్ కానీ, డాన్సర్స్ కానీ, ఈవెంట్ ఆర్గనైజర్స్ కానీ తనలో ఉన్న గొప్పతనం ఏంటంటే అందరినీ ఆప్యాయంగా పిలుస్తాడు. ఈరోజు నేను తాడేపల్లిగూడెం టు ఆరుగొలను, అక్కడ కోటాలమ్మ తల్లి, అక్కడ ఒక పండగ జరుగుతుందండి. ఆ పండగ కార్యక్రమానికి నేను రావడం జరిగింది. మార్గ మధ్యలో బాబాయ్ నువ్వు మా ఇంటికి రావాలని అన్నాడు. కానీ వాళ్ళ అంత అభిమానంతో పిలిచినందుకు నాకు వేరే ప్రోగ్రాం ఉన్నప్పటికి కూడా నేను అక్కడికి వెళ్ళాలని మార్గ మధ్యలో నా కోసం ఆటో పట్టుకొని వాళ్ళ ఫ్రెండ్స్తో వెయిట్ చేశాడు. ఈరోజు రావడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులు, పూజనీయ దంపతులు జోగరాజు గారికి, అమ్మ ధనలక్ష్మి గారికి కూడా నమస్కారం. అబ్బాయి గురించి చెప్పాలంటే మొక్కవోని ధైర్యంతో కంటిన్యూ. ఇక అశోక్ గురించి చెప్పాలంటే తనకి అంగవైకల్యం కలిగి ఉన్నప్పుడు కూడా మనోధైర్యంతో తనలో ఉన్నటువంటి ఒక డాన్సర్ని ఎన్నో స్టేజ్ల మీద, కొన్ని వందలాది వేలాది స్టేజుల్లో చాలామంది ఈవెంట్ ఆర్గనైజర్లు, కొరియోగ్రాఫర్లు ప్రోత్సాహంతో వస్తాడు. ఎప్పుడు చెరగని చిరునవ్వు ఉంటుంది. అందరినీ ఆప్యాయంగా బాబాయ్ బాబాయ్ అని పిలుస్తాడు. ఈరోజు వారి ఇంటికి వారి ఆహ్వానం మేరకు రావడం జరిగింది. చాలా చాలా సంతోషం అబ్బాయి అశోక్. ఇక నేను చెప్పొచ్చేది ఏంటంటే తను వృత్తిరీత్యా వినాయిల్ ప్రింటింగ్ మిషన్ ఉంది. దాని ద్వారా అతను వినాయిల్ అందరికీ కూడా సప్లై చేస్తూ ఉంటాడు. ఇంకా మంచి ప్రయోజకుడు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా రాష్ట్ర స్థాయిలోనూ దేశ స్థాయిలోనూ తన టాలెంట్ ఎగ్జిబిట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా మా విజయవాడ యాంకరు స్మైలీ స్వీటీ కూడా ఇక్కడ ఉండడం, వారి బంధువులు అందరూ వచ్చారు. నేను వచ్చినప్పుడు నాకు చాలా ఆనందం ఏంటంటే నాకు డప్పులు పెట్టి స్వాగతం పలికాడు. తర్వాత బొకే ఇచ్చాడు, దండ ఇచ్చాడు. ఎంత ఉంటుందని మాత్రం నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేను. ఎందుకంటే మామూలుగా ఆటో దిగిన తర్వాత ఇంట్లో తీసుకెళ్తాడు, వాళ్ళ అమ్మగారికి, నాన్నగారికి, బంధువులకి పరిచయం చేస్తాడు అనుకున్నాను. కానీ చాలా డబ్బులు ఖర్చు పెట్టి నా కోసం ఒక డప్పులు తీసుకొచ్చి, డప్పుల ద్వారా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కొంత దూరం నన్ను అందరి సమక్షంలో తీసుకొచ్చినందుకు ఒక కళాకారుడిగా జబర్దస్త్ అప్పారావుగా నేను చాలా చాలా ఆనందపడుతున్నాను. ఇంకా మా అశోక్ ఇంకా అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. చంద్రశేఖర్ గారు, మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఇలాంటి కళాకారులు మరింత ముందుకు తీసుకెళ్ళాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా పేరు అశోక్ అండి. మీకు చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. నా పేరు అశోక్. నేను డాన్సర్, తాడేపల్లిగూడెం. జబర్దస్త్ ఆర్టిస్ట్ అప్పారావు గారు అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఆయన సినిమాల్లో కూడా, ఆయన చేసిన మూవీస్లో కూడా ది బెస్ట్ ఆర్టిస్ట్ అని ఆయన నిరూపించుకున్నారు. ఈరోజు ఒక ఈవెంట్కి తాడేపల్లిగూడెం నుంచి ఆరుగోలు రావడం జరిగింది. ఆయన్ని కలిసి నేను ఒకసారి మా ఇంటికి రండి బాబాయ్ గారు అంటే ఆయన పెద్ద మనసు చేసుకుని మా ఇంటికి వస్తాం చాలా ఆనందంగా ఉంది. కాబట్టి ఈరోజు మా ఇంటికి వస్తే నిజంగా ఏదో ఒక పండుగ వచ్చిన, సంక్రాంతి వెళ్ళిపోయింది కానీ నిజంగా సంక్రాంతి వచ్చినట్టే ఉంది ఇంతమంది జనంతో. థ్యాంక్స్ బాబాయ్ గారు, మీరు మా ఇంటికి రావడం. థ్యాంక్ యూ సో మచ్.